నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ఇక రిపోర్టర్స్ టైంలో చూసుకుంటే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వార్తలు నడుస్తున్నాయి. ప్రస్తుతం తాజా వార్తలు ఏంటి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాడి వేడి చర్చలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక రైట్, మనం మొదట చూసుకుంటే ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. కీలకంగా మారినటువంటి ఏదైతే దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో దుమారం ఎప్పుడు రేగుతుంటుంది. తాజాగా చూసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీకి కూడా చేరారు నడ్డా సమక్షంలో. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అంటే రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజానీకంలో కూడా అంటే రాజకీయాలు అనేటటువంటివి ప్రజల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎవరైతే నిన్నటి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేత అలాగే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరినటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యము. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేపథ్యం చూసినట్లయితే నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో ఆయనకు అంటే సుదీర్ఘ కాలంగా ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేత అయిన మహేశ్వర్ రెడ్డి. అయితే ఈ సందర్భంలో రోజుకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల్లో పూర్తిగా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు జూనియర్లు అనేటటువంటి వివరం కావచ్చు, ఒకరితో ఒకరికి పొసగకపోవడం అనేటటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రోజు రోజుకు రచ్చకెక్కుతున్నటువంటి నేపథ్యము ఒకటైతే దాంట్లో ఇమడలేనటువంటి పరిస్థితుల్లో లెక్క పోగొట్టారటువంటి కోణంలో ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి జేపీ నడ్డా ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు ఉన్నారో వారి సమక్షంలో ఈ రోజు బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పరిణామం అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చేసేటటువంటి అంశంగా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి సందర్భం. గతంలో అంటే 2018 ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే క్రమంగా అంటే బలహీనమవుతున్నటువంటి నేపథ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ రాథోడ్ రమేష్ ఆ ఎన్నికల సందర్భంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలంగుట్టికి చేరినటువంటి మొట్టమొదటి బలమైనటువంటి నేతగా మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఉన్నటువంటి నిర్మల్ మున్సిపల్ కు సంబంధించినటువంటి మాజీ చైర్మన్ గణేష్ చక్రవర్తి ఆ తదనంతర కాలంలో కాంగ్రెస్ ను వీడి కమలంలో చేరినటువంటి అటు తర్వాత చూసిన కొద్ది నెలల క్రితమే బండి సంజయ్ 5వ సంగ్రామ యాత్ర సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవార్ రామారావు పటేల్ ఈయన గత ఎన్నికల్లో నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అలాగే జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి ఈ నేత కాంగ్రెస్ ను వీడి కమలంగూడికి చేరిన తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉదంతం. అయితే ఇవన్నీ చూసినట్లయితే ఇక పక్కన పెట్టినట్లయితే రేపటికి రేపుగా ఇటు అంటే మల్లు భట్టి విక్రమార్క యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయడం జరిగిందో దీనికి సంబంధించి ఇదివరకే గత వారం రోజుల నుండి కూడా ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వితీయం నుండి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి పనుల్లో ఇప్పట్లలో జనానికి సంబంధించినటువంటి జన సమీకరణకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో అంటే 24 గంటల వ్యవధి కూడా లేకుండానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో బలమైనటువంటి ఒక గట్టి షాక్ అని చెప్పవచ్చు. రేపు ఉన్నటువంటి సభకు సంబంధించి జన సమీకరణ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క సభలో ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే ఈయన పార్టీ వీడి ప్రభావం ఎంత మేర ఉంటుంది అనేటటువంటిది అక్కడ ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇంకో కోణంలో చూసినట్టే అటు తూర్పు జిల్లాగా పేర్కొనబడేటటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి మాజీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కొక్కిరాల ప్రేమ్ సాగర్ అటు పూర్తిగా ఆధిపత్యం తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి సందర్భం. ఈ ఇద్దరు అంటే ఇటు ఏలేటి మహెడ్డికి అటు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కూడా వీరిద్దరి మధ్య కూడా వర్గపోరు ఆధిపత్యం చాలా కాలంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఈ వర్గపోరు నేపథ్యంలోనే అలాగే
తను కొద్ది రోజులు చేపట్టినటువంటి పాదయాత్రను అర్ధాంతరంగా ఏఐసిసికి అంటే టిపిసిసికి సంబంధించినటువంటి పెద్దలు కుట్రపూరితంగా నిలిపివేయించారు అనేటటువంటి ఆరోపణలతో ఆ యొక్క పాదయాత్రను విరమించుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్రకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. ఏదో మొక్కుబడిగా కొద్ది గంటల అక్కడికి వెళ్లి ఆయన పలకరింపుగా ముక్తసరిగా అక్కడికి వెళ్ళొచ్చారే తప్ప స్థానికంగా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు అని చెప్పడానికి పనికి రావడమే తప్ప సాంకేతికంగా ఇది జనాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం కానీ క్యాడర్ లో ఏ విధమైన ఉత్సాహం కానీ నింపేటటువంటి అంశంగా పరిగణించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క బలము ఎంత మేరకు తగ్గుతుంది అనేటటువంటిది ఇప్పుడు ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా మారగా, ఇంకోవైపు నిర్మల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తిగా ఒక వర్గ అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటటువంటి ఆరోపణలు విమర్శలు అయితే చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క క్రమంలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీకి చెందినటువంటి చాలా మంది యువత కావచ్చు, అలాగే మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కావచ్చు, ఈ యొక్క వ్యవహారాలతో చాలా కాలంగా అంటే పెదవిరుపుతో అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ పట్ల ఆదరణ ఉన్నప్పటికీ కూడా మంత్రి రూపంలో ఉన్నటువంటి కిరణ్ రెడ్డి అనే బలమైన నాయకుడిని ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి నేత బీజేపీకి లేకపోయినటువంటిది ఇంతకాలం ఉన్నటువంటి వాళ్లకు ఆ పార్టీకి ఉన్నటువంటి కోణం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వీడి కమలంగూటికి చేరినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకత్వ లేమి అనేటటువంటిది కూడా పూర్తిగా పోయిందని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భము. అదే సమయంలో ఏలేటి మహేష్ ఢిల్లీలో అక్కడ బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే ఇక్కడ నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందినటువంటి శ్రేణులు సంబరాలు కూడా జరుపుకున్నటువంటి నేపథ్యం. అయితే ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరికతో ఇటు కేవలంలోనే కాకుండా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బలమైన ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభావం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో ఎంతవరకు బలం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి అయితే పార్టీ చేరిక అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? వాస్తవంగా ఇప్పుడు చూసినట్లయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరికతో కమలదళము అనేటటువంటిది చాలా బలపడేటటువంటి అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి అంటే రాజకీయ పరిస్థితిని బట్టి అయితే మనం చెప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు పశ్చిమ జిల్లాకు సంబంధించిన ప్రాంతంగా పేర్కొనబడే ప్రస్తుత ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి దాదాపుగా ప్రతి మండలంలో కూడా అనుచరగణం, అభిమాన గణం ఉన్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలో నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గం నుండి ప్రారంభమైనటువంటి భట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలక అనేటటువంటిది అక్కడ అంటే స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యం. నాయక గణం లేకపోవడము, క్యాడర్ కూడా అంత ఉత్సాహంగా లేకపోవడము, అక్కడ క్యాడర్ తో ఆ పాదయాత్ర కొనసాగడం అనేటటువంటిది మనం ఇక్కడ తీసుకోవాల్సిన విషయము. అయితే ఇటు ముధోల్కు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామారావు పటేల్ కూడా 2 రోజుల క్రితము ఏదైతే నిర్మల్లో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సమావేశం అయ్యారో ఆ సందర్భంలో సైతం రాత్రికి మహేశ్వరిని ప్రత్యేకంగా వచ్చి రామారావు పటేల్ కలిసి వెళ్లారు అనేటటువంటి ఒక విషయము ఇక్కడ రాంగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రామారావు పటేల్ కు సంబంధించినటువంటి బీజేపీలో చేరేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా బండి సంజయ్ పాదయాత్రకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రామారావు పటేల్ ఇంటికి వెళ్లి మరి కలవడం అనేటటువంటిది అప్పట్లో చర్చనీయాంశమైనటువంటి విషయం. అయితే ఈ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల క్రమాన్ని మనం చూసినట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎక్కడైతే నాయకత్వ లేమి ఉందో బీజేపీకి క్యాడర్ పరంగా, అభిమాన పరంగా, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా నాయకత్వాలు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఈ యొక్క వలసలైనటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క నాయక లేమి అనేటటువంటి రూపం ఆపుతున్నారు అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైనటువంటి తన ముద్ర ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ప్రభావము ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కూడా ప్రస్ఫుటంగా ఉండేటటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
ఇదే కనుక జరిగినట్లయితే రాబోయే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా మాత్రం మనం భావించాల్సినటువంటి పరిస్థితి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి నేత కీలకంగా ఉన్నటువంటి రేణుకా చౌదరిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే కేసీఆర్ దిష్టమని దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిన్న ఖమ్మం జిల్లా సంబంధించి చీమలపాడులోని గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం ఏర్పడిన నేపథ్యంలో మాత్రం ఒక పేలుడు సంభవించింది. ఏదైతే కార్యకర్తలు తపాసులు కావాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా గుడిసెలో వెళ్ళి సిలిండర్ పేలటంతో అక్కడ తీవ్రంగా విషయం జరిగింది. పేలిపోయిన నేపథ్యంలో మాత్రం దాదాపు 10 మంది వరకు తీవ్ర గాయాలున్నాయి. వీటిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 నడిచడం సమాచారం ఇస్తుంది. మరో 7 మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రతిపక్షాలు బొగ్గుమన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ, బీఎస్పీ కానీ, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాల మా పార్టీలు మొత్తం కూడా ఇటు ఎవరైతే చనిపోయిన వారికి మాత్రం ఎక్స్గ్రేష ప్రకటించారు. అదేవిధంగా మెరుగైన వైద్యం అందించే విధంగా చదువు కానీ, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే ఈ ఘటనలో చనిపోయిన వారిని పరామర్శించడానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు పోలీసులు కాను, ఇటు కేంద్ర మంత్రి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తోపులు అటకు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిన్న జరిగిన ఘటనలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఇలా ఎందుకు అడ్డుకుంటారని చెప్పి ఇటు తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు మాత్రం రేణుకా చౌదరి చేశారు. మీరు ప్రభుత్వానికి ఒక తొత్తులా వ్యవహరిస్తున్నారని చెప్పి పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తల్లో మాత్రం ఆమెను వెళ్ళడానికి కూడా అందరూ సహకరించే పోలీసులు మాత్రం అడ్డుకొని మాత్రం వెళ్ళని నేపథ్యంలో మాత్రం అక్కడ వాళ్ళందరినీ తోసుకుని పరామర్శించడానికి రేణుకా చౌదరి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ కూడా ఇటు ప్రతిపక్షాలను నోరు మూస్తున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి కూడా ఆమె ప్రధాన విమర్శించారు. ఒకవైపు ఆత్మీయ సమావేశంతో మా కార్యకర్తలు వెళ్ళిపోతున్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇలా పోలీసులు అడ్డుకొని ఇలా విచ్చలవిడిగా మా మీద ఆరోపణ చేయడం అనేది కరెక్ట్గా అని చెప్పి రాబోయే రోజు తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా రేణుకా చౌదరి మాత్రం ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రం ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళ పిల్లలకు చదువులకు కానీ ప్రభుత్వం ఆదుకొని దాదాపు ఏదో తూరు మంత్రంగా 5-10 లక్షలు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 50 లక్షల వరకు ఎక్స్గ్రేష పెట్టించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే చిమ్మలపాడులో జరిగిన ఘటన మాత్రం ఇంకా నిరసన కొనసాగుతున్నాయి, విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీ మాత్రం విరుచుకుపడుతున్న పరిస్థితి. ఒకవైపు మాత్రం అధికార పార్టీ మాత్రం ఇటు అధికార పార్టీ వైరా ఎమ్మెల్యే రాహుల్ నాయక్ కానీ, అదేవిధంగా మధు ఎమ్మెల్సీ తాతని మా కార్యకర్త మేము దగ్గర మేము చూసుకుంటాం, మీరెందుకు వర్రీ అవుతారు, మీరెందుకు ఇట్లా విరుచుకుంటారు, ఇది కరెక్ట్గా అని చెప్పి వాళ్ళు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికి అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నది రాజశేఖర్. అసలునే అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకుల్ని అరెస్టు లేదా కార్యకర్తలు అరెస్టు చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా స్పందించారా, లేకపోతే ఇలాంటి కామెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది మనకి? అంటే ప్రధానంగా అయితే మీకు అవసరం లేదు, మేము తప్పనిసరిగా అందుకు ఆదుకుంటాం, మా పార్టీలో ఉన్న మేము ప్రభుత్వంలో ఉన్న తప్పనిసరిగా ఆదుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కుట్ర కావాలని ఇటు విమర్శలు ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి మేము ఎక్స్గ్రేష పెట్టించి కేసీఆర్ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రకటించాలని దగ్గరుండి అన్ని చూసుకుంటామని చెప్పి ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెప్తున్నప్పుడు కూడా మరోవైపు మాత్రం విపక్ష పార్టీలు మాత్రం బొగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ కూడా దగ్గర చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర వాగ్వాదం చోటు చేసి మాత్రం ఇటు పోలీసులు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం మాత్రం ఎక్కువ పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోవింద్. నెక్స్ట్ మనం
నల్గొండ వెళ్దాం. నల్గొండ మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. నల్గొండ యాదగిరిగుట్టలో మండల పరిషత్ ఆఫీస్కు తాళం వేసినటువంటి పరిస్థితి, సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే తాళం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైనా కూడా ప్రజలను చూస్తున్నటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ కింద ముంపుకు గురవుతున్నటువంటి ప్రజలు ఇస్తున్నటువంటి ఒక మ్యాండేటరీగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఈ రోజు చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయానికి బస్వాపూర్ నిర్వాసితులు అవుతున్నారో బొప్పాయిగూడెం తండావాసులందరూ కూడా ఆ యొక్క మండల పరిషత్ సమావేశం జరుగుతుంటే ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి తాము వేసి అడ్డుకోవడం జరిగింది. ఏదైతే బస్వాపూర్ రిజర్వాయర్ 7 సంవత్సరాల క్రితం ప్రారంభించారో రిజర్వాయర్ కట్టడాన్ని, ఆ బస్వాపూర్ రిజర్వాయర్ లో ఈ తండా ఏదైతే మునిగిపోతుందో దాదాపు ఆ గ్రామానికి చెందినటువంటి 700 ఎకరాలను ఆ బస్వాపూర్ గ్రామస్తులు బస్వాపూర్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి లప్పనాయకు తండాకు చెందినటువంటి ఈ యొక్క వారు ఆ భూమిని ఇవ్వడం జరిగింది. దాదాపు 700 ఎకరాల్లో 200 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదు. పరిహారము, పునరావాసము, R&D ప్యాకేజీ కింద వారు గత కొద్ది రోజుల నుండి కొట్లాడుతున్నప్పటికి కూడా వారికి కలెక్టర్ హామీ ఇచ్చినప్పుడు కూడా వారికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో వారు 26 రోజులు కూడా బస్వాపూర్ రిజర్వాయర్ కట్ట మీద ఆందోళన కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ వారి యొక్క సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈ రోజు ఆ గ్రామానికి తండాకు చెందినటువంటి సర్పంచ్ బుజ్జి శంకర్ నాయక్ తో పాటు గ్రామానికి చెందినటువంటి గిరిజనులందరూ కూడా మండల పరిషత్ యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయానికి పోయి ఆ యొక్క మండల పరిషత్ జరుగుతుంటే ఆ యొక్క కార్యాలయానికి తాళం వేసి జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని అడ్డుకోవడం పట్ల పరిషత్ జరుగుతున్నటువంటి ఆఫీసర్లందరూ కూడా ఆ యొక్క సమావేశం లోపల ఉంచి ఇదంతా బయట ధర్నా చేయడంతో కొద్దిసేపు తర్వాత వారిని లోపలికి అనుమతించి మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. దాంతో ఈ యొక్క తండాకు చెందినటువంటి సర్పంచ్ మాట్లాడుతూ, మేము గిరిజనులం కాబట్టే మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళంతా కూడా వహిస్తున్నారని 7 సంవత్సరాలుగా బస్వాపూర్ రిజర్వాయర్ కింద మా గ్రామం భూములతో పాటు పునరావాసం నివాసం కోల్పోయినప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించకుండా అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని గిరిజనులనే మా యొక్క సమస్యలు పరిష్కరించారని వారు తీవ్రంగా ఆరోపించడం జరిగింది. 7 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్రామం పోయినప్పటి నుంచి కూడా మేము పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకుపోయినప్పటికీ అధికార పార్టీ నాయకుల దగ్గరికి సమస్యను తీసుకుపోయిన కూడా మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, మాకు న్యాయం చేయాలని వారంతా కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్, అంటే అధికారులు కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు విజువల్గా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు కానీ అంటే 1.5 ఏడాది క్రితం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఏదైతే లప్పనాయకు తండా వాసులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించకపోవడంపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేకపోతే చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి అక్కడ నేతలు ఎవరైనా స్పందించారా, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిర్వహించే ప్రయత్నం చేస్తారు? అయితే 2016లో ఈ యొక్క బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు మొదలైంది. దీని కింద కొన్ని ఆవాస గ్రామాలకు ముంపుకు గురయ్యాయి. అందులో భాగంగానే లప్పనాయక్ తండ కూడా ఈ యొక్క గ్రామం పునరావాసం కింద ఏర్పడింది. దీంతో గ్రామానికి చెందినటువంటి దాదాపు 700 ఎకరాలు పోగా జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పునరావాసం కింద ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏదైతే భూమిని నష్టపోయారో, అదేవిధంగా ఇంటిని నష్టపోయారో, అదేవిధంగా ప్రత్యేకంగా ప్యాకేజీ ఏదైతే రిజర్వాయర్లు నిర్మిస్తున్నారో ఆ ప్యాకేజీ కింద కూడా వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇటు పునరావాసము, పరిహారము, R&R ప్యాకేజీ కింద ఆ యొక్క గ్రామస్తులకు ఆ ప్యాకేజీలో భాగంగా వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ యొక్క తండాకు చెందినటువంటి అందరూ కూడా 2010 దాదాపు 7 సంవత్సరాల్లో పూర్తయినప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని స్థానిక అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎవరు కూడా మా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని గ్రామ సర్పంచ్ బుజ్జి కూడా ఆరోపించడం జరిగింది. అంతేవిధంగా గత 26 రోజులుగా ఏదైతే బస్వాపు రిజర్వాయర్ ఉందో ఆ కట్ట మీద ఈ గ్రామస్తులందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షకు వచ్చినటువంటి కలెక్టర్ కూడా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కోసం ఎదురు చూసినటువంటి ఈ యొక్క తండావాసులు నెల రోజులు ఓపిక పడినప్పుడు కూడా తమ సమస్యను పరిష్కరించకపోవడంతో యాదగిరిగుట్ట కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించాలని కేవలం గిరిజనులు అనే భావనతోటే మా సమస్యను పరిష్కరించడంలో ఇటు
అధికార పక్ష నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు మా సమస్యను పట్టించుకోలేదని వారు తీవ్రంగా మండిపడి ఆ మండల పరిషత్ కార్యాలయం ముందటే ఆందోళనకు దిగడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మా యొక్క సమస్యను గుర్తించాలని, పునరావాసం కింద ఏదైతే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంతటా పరిహారం చెల్లిస్తున్న విధంగానే మా తండాకు కూడా నష్టపరిహారం చెల్లించాలని వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే బస్వాపూర్ రిజర్వాయర్ కింద మిగతా గ్రామాలకు చెల్లించిన మాదిరిగానే మా తండాకు కూడా సాధ్యంత త్వరగా నష్టపరిహారం చెల్లించి మా గిరిజన తండాకు గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాజశేఖర్ వాళ్ళంతా. అప్డేట్స్ కిరణ్. ఇక మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి కూడా సీట్ల పంపిణీకి సంబంధించి సీట్ల ఓటాకు సంబంధించినటువంటి ఆ కోట అకుములాట జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు అలాగే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇరువురు కూడా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రోజు రోజుకి రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఈ టికెట్ల ఆశావహులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నట్లు కూడా చూడొచ్చు. అయితే 2014లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక సీట్, అది కొత్తగూడెం సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచిన సందర్భం కూడా చూడొచ్చు. అదేవిధంగా 2018లో జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఒకటే ఒక సీటు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కూడా గెలిచారు. అనంతరం జరిగినటువంటి అనేక పర్యవసనాల నేపథ్యంలో వేరే పార్టీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరి, అంటే భద్రాచలం మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఎప్పుడైతే ఈ అధికార పార్టీ అంటే వేరే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ అధికార పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా వర్గ విభేదాలు అయితే మనకట్లుగా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం కొత్తగూడెంలో చూసుకుంటే తాజా మరియు మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరికి కూడా, అంటే ఇటు జలగం వెంకట్రావు అప్పటి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకును మొన్న గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు ఇరు వర్గాల మధ్య కూడా కొన్ని నెలలు, అంటే ఎలక్షన్లు జరిగిన కొన్ని నెలల వరకు కూడా ఇది ఇరు వర్గాలకు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కూడా చూసుకున్నాము. అయితే అచానం చొరవతోటి ఎప్పుడైతే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం అని ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క జలగం వెంకట్రావు వర్గం అయితే స్తబ్దుగా ఉన్న సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే నూతనంగా అయితే ఈ మధ్యలో వనమ వెంకటేశ్వరరావుకి అది టికెట్ కేటాయించదని, ఈసారి ఎన్నికలలో వనమ వెంకటేశ్వరరావు పోటీ చేయరని ఆయన వ్యతిరేక వర్గాలు అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వనమ వెంకటేశ్వరరావు ప్రతి ఒక్క సభలో కూడా ఈసారి పోటీ చేసేది నేనే, ఈసారి టికెట్ తెచ్చుకుంటా అని ప్రతి ఒక్క సభలో కూడా వెల్లడిస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు అయితే చతుర్ముఖ పోటీ ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఎలా ఇప్పుడు జలగం వెంకట్రావు, అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమేశ్వరరావు నూతనంగా ఈ యొక్క టికెట్ కు ఆశావహుల్లో ఉన్నటువంటి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుతో పాటు మొన్నటి వరకు మన ఏలటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో తను ముందు వరుసలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా తల గణాలు వినిపించి బయటికి వచ్చారో ఈ యొక్క పోటీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తప్పుకున్న సందర్భం అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ముగ్గురి మధ్యలో అయితే గట్టి పోటీ నెలకొందని కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క వనమ వెంకటేశ్వరరావుకి ప్రతిబంధక వయస్సు, ముఖ్యంగా ఆయన యొక్క ఇప్పుడున్న శాసనసభ పక్షం మొత్తం మీద సీలేగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావుకు ఆయన యొక్క వయసు ప్రతిబంధకంగా మారింది. అదే విధంగా ఆయనకి ఏమైనా డ్రాబ్యాక్ ఏదంటే ఆయన యొక్క తనయుడు వనమ రాఘవ మీద వచ్చిన ఆరోపణలు కూడా ఆయన ఈసారి టికెట్ రావడానికి ఒక ప్రతిబంధకంగా చూసుకోవచ్చు. అయితే ఇటు జలగం సైడ్ నుంచి చూసుకుంటే జలగం వెంకట్రావు గెలిచినప్పుడు కొత్తగూడెని అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఉండరు అనే ఒక ప్రజల మధ్యలో ఉండరు అనే ఒక భావన ప్రజల్లో, ఆయన ఏ విషయమైనా కూడా వాట్సాప్ చేయండి మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రజలలో ఒక భావం అయితే నెలకొన్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నూతనంగా టికెట్ ఆశలో ముందు వరుసలో, అంటే ఎక్కువ శాతం, అంటే పేపర్లలో నిన్న వచ్చిన పేపర్లలో ఈ టికెట్ల కేటాయింపులలో ఈసారి 30 శాసనసభ స్థానాలలో చేంజ్ చేస్తారు అని ఉన్న దాంట్లో గడల శ్రీనివాస్ పేరు ముఖ్యంగా బహిర్గతమైంది. టికెట్ వచ్చే వారిలలో గడల శ్రీనివాస్ అయితే ముఖ్య వ్యక్తిగా కనిపిస్తున్నారు. అయితే గడల శ్రీనివాస్ ఏదైతే ఆయన కొత్తగూడెం నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అయితే జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ముందైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆయన చాలా వేదికలలో కూడా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ప్రజలకు ప్రత్యక్ష నేను సేవ చేస్తాను అని అనేక సందర్భాలలో కూడా ఆయన వెల్లడించిన చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా కొత్తగూడెంలో చూసుకుంటే ఇప్పటికైతే ముగ్గురు వ్యక్తులు అయితే కొత్తగూడెం శాసనసభ టికెట్
టికెట్ అయితే ట్రై చేస్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఇయ్యగూడెం నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు వనమేశ్వరరావుని ఇటు గడల శ్రీనివాసరావుని కాదని అధిష్టానం వేరే ఆలోచన చేసిన నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర కూడా క్యూ లైన్ లో ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయినప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గంలో అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య టిక్షన్ల ఆశావాహుల సంఖ్య అయితే చాలా మంది ఉన్నట్లుగా చూసుకోవచ్చు రాజశేఖర్. ఇంకోటి నవీన్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తిరుపతి అలాగే బీసీకి చెప్తున్నప్పుడు వద్దిరాజుకు సంబంధించినటువంటి కానీ మొత్తం వ్యవహారంలో ఒక సీటు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే మనకి హెల్త్ డైరెక్టర్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్ గారికి. అంటే ఈ నేపథ్యంలోనే ఒకవేళ మిగతా ఆవాహులు నిరాశలో లేకపోతే సీటు రాలేదన్నటువంటి ఒక సందర్భంలో వేరే పార్టీకి వెళ్ళని కనిపిస్తుందా? కనిపిస్తుంది రాజశేఖర్. ముఖ్యంగా మనం ఇప్పటికీ జలగం వెంకట్రావు పరంగా తీసుకుంటే టీఆర్ఎస్ పరంగా సీట్ నాకే వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా జలగం వెంకట్రావు ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ రెండు పార్టీలలో కూడా వాళ్ళ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లుగా కూడా మనం చూడట్లు. అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించని పక్షంలో ఈయన ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి కొత్తగూడెం నుంచి అయితే పోటీసే సందర్భం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇది వనమ వెంకటరావు పరంగా తీసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రకటించిన అనేక సందర్భాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ ఇస్తామని చెప్పారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వని పక్షంలో వనమాయ వెంకటేశ్వరరావు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు? అంటే వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తారా, లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరలా ఈ యొక్క కొత్తగూడెం బరిలో నించుంటారా అనేది చూడాలి. అయితే గడల శ్రీనివాస్ అయితే ప్రస్ఫుటంగా వెల్లడిస్తున్నారు, ఆయనకి బీఆర్ఎస్ పార్టీ తరఫున సీటు కేటాయిస్తే మాత్రమే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని, లేని పక్షంలో ఈ సంవత్సరం అంటే ఈసారికి అయితే నేను పోటీలో ఉండనని తన అనుచరులతో చెప్పినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఆయన కొత్తగూడెంలో గడల శ్రీనివాస్ అయితే కొత్తగూడెంలో అనేక కార్యక్రమాలలో అయితే చురుగ్గా పాల్గొంటూ చాప కింద నీరులా వెళ్తున్నారని కూడా చూసుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. కమన్ నెక్స్ట్ మెదక్ వెళ్దాం. మెదక్లో చూసుకుంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అక్కడ మనకి మహారాష్ట్ర రైతుల బృందం సందర్శించింది. గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అక్కడ కార్యక్రమాలు కూడా వీక్షించడం తెలుసు. రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తొలిగా ఉన్నటువంటి కార్యక్రమాలు వివరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి. రాజశేఖర్, అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్రకు చెందిన రైతుల బృందం రెండోసారి పర్యటించింది. గత 2 రోజుల క్రితం కూడా ఓ బృందం వచ్చి పర్యటించింది. అనంతరం తాజాగా కూడా మళ్ళీ మరో మహారాష్ట్రకు చెందిన మరో రైతుల బృందం పర్యటించింది. అయితే వీరందరికీ కూడా రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డి దగ్గరుండి రైతులను రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో పాటు వ్యవసాయ రంగంతో పాటు గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధిని కూడా దగ్గరుండి ఆయన చూపించారని చెప్పవచ్చు. మరోవైపు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా గజ్వేల్ సీఎం నియోజకవర్గం కావడంతో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను దగ్గర అధికారులు కానీ లేదంటే ఒంటరి ప్రతాప్ రెడ్డి కానీ దగ్గరుండి వాళ్ళకి ప్రతి అంశంపై పూర్తిగా అవగాహన కల్పించడంతో పాటు అభివృద్ధి పనులపై పూర్తిగా నిశితంగా వాళ్ళు పరిశీలించారు. వారందరికీ కూడా వీరు సహకరించారని చెప్పవచ్చు. అయితే గజ్వేల్ కు సంబంధించి ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర రైతుల బృందం అక్కడి నుంచి వచ్చి పూర్తిగా పరిశీలించారు. మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ కూడా వారు రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గజ్వేల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి సీఎం కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మరోవైపు ఒంటరి ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడుతూ గజ్వేల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పి కూడా రైతులకు వివరించడం జరిగింది. మరోవైపు రైతుల బృందం పర్యటన సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు గజ్వేల్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా పాడి పంటలకు సంబంధించి రైతులు విక్రయించుకునేందుకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వీటన్నిటిని కూడా రైతులు పరిశీలించారు. మరోవైపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి వారు దగ్గరుండి పరిశీలించారు, సానుకూలంగా స్పందించారు. ఇలాంటి అభివృద్ధి తమ రాష్ట్రంలో తమ ప్రాంతంలో కూడా జరగాలని చెప్పి రైతులు ఆకాంక్షించారు. సునీల్, ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులంతా చూసుకుంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి, తన బలాన్ని ఏదో చెప్పుకోవడానికి, లేకపోతే రైతుల పక్షాన ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఈ యొక్క ఆర్భాటం చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తుంది. అలా దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా?
ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇవే ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైతులను మరి ఇక్కడ తీసుకొచ్చి గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధిని చూపించడం, ఇది బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా పోటీ చేస్తామని ఇదివరకు ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన రైతులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులను కూడా గజ్వేల్ కు తీసుకొస్తారు. గజ్వేల్ ఒక రోల్ మోడల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప గజ్వేల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగడం లేదు. సీఎం కేసీఆర్ చాలా రోజులుగా గజ్వేల్ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. మరోవైపు గజ్వేల్ కు సంబంధించి సమావేశాలు కూడా నిర్వహించడం లేదని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ఇది ఎన్నికల రంతగా మాత్రమే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే రైతుల పర్యటన ఇప్పటికే ముగిస్తుందని చెప్పలేము. ఇక ముందు కూడా వేరే రాష్ట్రాలకు చెందిన రైతులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు మరోవైపు వివిధ అంశాలకు సంబంధించిన ఆ పూర్తి స్థాయి నివేదికతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎన్నికల స్టంట్ లో వీటన్నిటిని వినియోగించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఇక మన నెక్స్ట్ నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కమిషనరేట్తో పాటు డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలకు సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మల్ ఎస్పీకి కూడా ఇలాంటి ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, నిజామాబాద్ లో అయితే పోలీస్ కమిషనరేట్ సంబంధించి చూసుకున్నట్టయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గత 13 రోజులుగా అయితే పదవి విరమణ చేసిన నేపథ్యంలో కూడా ఆ పోస్ట్ ఖాళైనట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు డీసీపీ పోస్టు, అదనపు డీసీపీలు కూడా ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో జిల్లాలో అయితే పోలీసుల కొరత ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఈ 3 పోస్టులు మెయిన్ గా సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించిన కమిషనర్ సంబంధించిన పోస్టు, తర్వాత డీసీపీ, అదనపు డీసీపీలు వీళ్ళందరూ కూడా లేకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దినదిన జీవితంలో జరిగినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులు కానివ్వండి, దర్యాప్తులు కానివ్వండి, ఉన్నతాధికారులు లేకపోవడంతో కూడా కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 13 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ నాగరాజు కూడా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పదవి పైన అయితే ఇప్పటి వరకు ఎవరు రాని పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఆ దిశగా అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 13 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో కూడా ఆ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి అయితే చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ని కూడా నిజామాబాద్ జిల్లా కమిషనర్ గా అయితే తాత్కాలికంగా ఆయనకి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ కూడా ఆయన అక్కడ నిర్మల్ తో పాటు నిజామాబాద్ జిల్లాని కూడా చూసుకోవడం కూడా కొద్దిగా కష్టమైన పరిస్థితిగా అయితే తెలుస్తా ఉంది. అయితే గత కొన్ని రోజుల కింద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏదైతే ఉందో హనుమాన్ జయంతి సంబంధించినటువంటి ర్యాలీని కూడా ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులు అయితే భారీ బలగంతో అయితే నిర్వహించారు. ఇట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకున్నట్టయితే ఇక ఒకవైపు సభలు కానివ్వండి, ఇక వైపు బందోబస్తు నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దినందినంగా వెళ్ళడం కూడా చూస్తా ఉన్నాము. ఈ ఇబ్బందులు అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి ఇబ్బందులు కూడా అయితే సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపుగా అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే వారం 10 రోజుల్లో కూడా కొత్త కమిషనర్ కూడా వస్తారన్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా ఆ జిల్లాకి అయితే మళ్ళీ పూర్వ వైభవం వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు క్రైమ్ సంబంధించి కానీ పోలీస్ స్టేషన్ లో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మా స్వామి ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వరంగల్లో హరిత కాకతీయ హోటల్లో మేధావులు సదస్సు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి వరంగల్ హరిత కాకతీయ హోటల్లో మేధావుల సంఘం మాత్రం ఇవాళ పార్టీలకు ఖచ్చితంగా కూడా దక్షిణ భారతదేశంలోని సెకండ్ రాజధాని కావాలి అని చెప్పి కూడా మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో కూడా వివిధ పార్టీలకు ఖచ్చితంగా వివిధ రకాలకు చెందిన అంటే వివిధ మేధావులు పార్టీ ఖచ్చితంగా పాల్గొన్నారు. మొత్తానికి చూసుకుంటే కూడా ఈ అంటే జనాభా పెరుగుదల ప్రాతిపదికన భాష సంయుక్తంగా కూడా మొత్తానికి అంటే భారతదేశంలోనూ కూడా 2వ రాజధాని కూడా ఏర్పాటు చేయాలి. దక్షిణ భారతదేశంలోని కూడా ఢిల్లీ తరహాలో కూడా హైదరాబాద్ లో ఒకటి రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది తెలుగు సంయుక్త రాష్ట్రంగా కూడా మనకు పేరు కాంచింది. ప్రతిపాదిక అంటే జనాభా ప్రతిపాదికను కూడా రాజ్యాంగంలో కూడా భారత అంటే స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ అంటే విభజన చట్టం అంటే విభజన రాష్ట్రాల రాష్ట్రాలు పెరగడంతో తెలుగు రాష్ట్రాలు
ఉభయ రాష్ట్రాలుగా చీలిపోయినప్పటికీ కూడా ఇక్కడ అంటే రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో రెండో క్యాపిటల్ గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవరిది వాళ్ళు పరిపాలించుకోవచ్చు, ఎవరి సమస్యలు ఎవరి ఆ ఆర్థిక వనరులు కూడా వాటి సమకూర్చుకోవచ్చు అనే నేపథ్యంతో కూడా ఇవాళ ప్రణాళిక సంఘం మేధావిగా ఏర్పడి మొత్తానికి అంటే రానున్న రోజులలో కూడా దీనికి ఊగెత్తున అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నామో కూడా అది వరంగల్ గడ్డ పైన కూడా ఇలా హరిత కాకతీయ కూడా ఇలా మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది. కానీ దీనికి మొత్తానికి అంటే దీనికి దిశానిర్దేశంగా ప్రణాళిక రూపొందించినట్టు కూడా దీనికి సంబంధించిన మేధావి ప్రొఫెసర్ కోదండరాం సారు పాల్గొన్నారు. అట్లాగే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి కూడా మాజీ ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని కూడా వివిధ ప్రణాళిక కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. ఒకటి మల్లు రవి కానీ లేకపోతే ప్రొఫెసర్ కోదండరాం గాని ఇలాంటి మేధావుల సదస్సులో పాల్గొనడం ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు చర్చించినట్లు తెలుస్తుంది. మేధావి వర్గంగా కూడా ఇది ఆలోచించదగ్గ విషయము. ఇది అంటే వీళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్ నుంచి మొదలుకుంటే ఎస్ఎస్సి వరకు కూడా అంటే లీకేజీల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అంటే రేపు అంటే 18వ తారీఖు నాడు కూడా హైదరాబాద్ లోని కూడా హరితహారంకి సంబంధించినటువంటి హోటల్లో జరుగుతున్నటువంటి సదస్సు భారతదేశంలో దక్షిణ భారతదేశం రెండవ క్యాపిటల్ అవసరం అంటూ కూడా దీంట్లో ప్రొఫెసర్ కోదండరాం అలాగే మల్లు రవి పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం లేకపోతే రాజధాని ఉన్నప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో రెండవ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి డిమాండ్తో మేధావులందరూ కూడా అక్కడ సదస్సు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా వరంగల్ హరిత కాకతీయ హోటల్లో ఈ సమావేశం జరిగింది. దీనికి ఏదైతే ప్రొఫెసర్ కోదండరాం గతంలో తెలంగాణలో చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన, ఎందుకంటే ఉద్యోగుల్లో విద్యార్థులు చాలాటువంటి ముందుకు పోరాట పటంలో నింపినటువంటి నేతగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఈ పార్టీలో పాల్గొనడం అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైనప్పుడు కూడా సమాచారాన్ని సేకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక మల్లు రవి కూడా పాల్గొన్నారు, ఎందుకంటే ఆయన కూడా కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం వరంగల్లో రెండవ రాజధాని అంటే రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూపై అక్కడ మేధావులందరూ కూడా సదస్సు నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ స్వామి. స్వామి చెప్పాలి. రైట్ ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైమ్. సో రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.